Hi guys, welcome to my channel. హాయ్ దివ్య సాన్వి క్రియేషన్స్. ఈరోజు మనం చింత చిగురు రొయ్యల కూర ఎలా వండాలో చూద్దాం. ఈజీ మెథడ్లో చింత చిగురిని తీసుకుని చింత చిగురు లేతగా ఉండాలి. వాటిని కాడలు లేకుండా పెద్ద పెద్ద కాడలు అనేది తీసేసి నేను చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి. దీనికి ఒక బౌల్ క్వాంటిటీ చింత చిగురు అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్రాన్స్ తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న రొయ్యలకి ఒక ఆనియన్ సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకుని అందులో వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ప్రాన్స్ స్మెల్ రాకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై అయిన రొయ్యల్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా రొయ్యలు పక్కన పెట్టి ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను రొయ్యల్లోని ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కూడా వేపాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది బౌలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత లైట్గా సాల్ట్ 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం, ముందు మనం కొంచెం పసుపు వేసాం కదా, అందుకే ఇప్పుడు జస్ట్ కొద్దిగా వేసుకోవాలి. చిటికెడు సరిపోతుంది. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మగ్గనివ్వాలి కర్రీని. మనం శుభ్రం చేసుకున్న చింతకూర ఉంది కదా, దాన్ని అలాగే వేయకూడదు. వాటిని కొంచెం క్రష్ చేసుకొని నలుపుకొని అప్పుడు వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇది మనం శుభ్రం చేసుకున్నది, ఇది నలిపిన చింతకూర. ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకుని జస్ట్ అలా నలిపితే సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ దగ్గర పడుతుంది. వాటర్ ఉన్నప్పుడే బాయిల్ అవుతుండగానే మనము చింత చిగురుని అందులో యాడ్ చేసుకోవాలి. చింత చిగురు యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందా లేదా అని. ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. మనం చేస్తున్న క్వాంటిటీకి ఒక బౌల్ చింత చిగురు సరిపోతుంది. పులుపు దగ్గర పడిన తర్వాత కర్రీలో వాటర్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే స్టవ్. చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. Like, share, subscribe.